కొంచెం పక్కన మనిషి మంజు ఎన్నికి రండి జై జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఎన్టీఆర్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ 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 ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అమర్ హై ఎన్టీఆర్, అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై ఎన్టీఆర్, ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ 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 ఎన్టీఆర్. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. అందరూ కూడా ఈ కార్యక్రమం అయిపోతేనే జిల్లా పార్టీ ఆఫీస్ దగ్గర రావాల్సిందిగా కోరుచు. ఆంధ్రుల ఆరాధ్య నటుడిగా, దైవంగా, తెలుగువారికి ఔన్నత్యాన్ని, తెలుగువారి యొక్క కీర్తిని నలుమూలలా చాటినటువంటి వ్యక్తిగా, తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా మిగిలిపోయినటువంటి నందమూరి తారక రామారావు గారు, ఆయన వర్ధంతి ప్రతి ఏటా జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేయడంలో భాగంగా అనంతపురం జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ యానివర్సరీ సెలబ్రేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం. అందులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం. ఎందుకంటే రామారావు గారు ఒక విప్లవాత్మకమైనటువంటి భావాలతో ప్రజల్లో పాలకుడు ఏ విధంగా ఉండాలి, నిజాయితీగా ఏ విధంగా వివరించాలనేటువంటి విధానానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి. అంత మునుపు ముఖ్యమంత్రిగా రామారావు గారు ఆయన ఎంపిక కాక మునుపు, ఎన్నిక కాక మునుపు అవినీతి అక్రమాలతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అతలాకుతలమై ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు రగిలే కార్యక్రమంలో ఒక కారు చీకట్లో కాంతిరేగ్గా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి, ఈ రాష్ట్రంలో పేదవాడి కోసమే ఈ పార్టీ ఉంది, అన్ని వర్గాల కోసం ఈ పార్టీ ఉందని చెప్పి రుజువు చేసినటువంటి మహోన్నతమైన యొక్క వ్యక్తిత్వాన్ని అనునిత్యం నిమ్మడింపజేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. అందుకనే ఆయన్ని వర్ధంతుల్లో, జయంతుల్లో చరిత్రచరణం చేసుకుంటే
కొంత స్ఫూర్తిదాయకంగా మా అందరి హృదయాల్లో నిలిచిపోతుంది. ఇతరులకు ఏ విధంగా రాజకీయాన్ని సేవగా పంచుకోవాలనేటువంటి భావన, ఆయనకున్నటువంటి సిద్ధాంతాన్ని మేము అలవర్చుకోవాలనే దోహదపడుతున్న కార్యక్రమం అందులో భాగంగా రావడం అనేది. ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో అరుదైన వ్యక్తి, అదేవిధంగా ఒక నటుడిగానే కాకుండా అతను ఉన్నటువంటి ఆత్మాభిమానం, ఆ ఆత్మాభిమానంతో ఎక్కడ తెలుగువాడు కూడా ఆత్మాభిమానం దెబ్బతినకూడదు, ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరగాలని అనేక సందర్భాల్లో రుజువు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఎప్పుడూ పేదవాళ్ళ గురించి ఆలోచించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అదే కోవలోనే నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ఈరోజు నడుపుతున్నటువంటి విషయాన్ని కూడా మనందరూ గుర్తిరగాలి. చంద్రబాబు నాయుడు గారు ఏ యొక్క విధానాలు సిద్ధాంతాలు అవలంబిస్తున్నాడో అది నందమూరి తారక రామారావు గారి నుంచి పులికి తెచ్చుకున్నటువంటి ఆ యొక్క విధానాలు. అందులో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీలో ఉన్న శ్రేణులు కానీ నాయకులు కానీ ఆ బాటలో నడవడానికి ఎన్టీఆర్ గారి యొక్క నిరంతరమైనటువంటి ఆయన యొక్క సేవల్ని గుర్తు చేసుకోవడానికి వర్ధంతి జయంతులు దోహదపడుతుందని ఆశిస్తున్న కూడా అనేక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం. ఇందులో మరి పార్టీలకు అతీతంగా ఒక సామాజిక సేవ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రక్తదానం ఇవ్వండి, సాంస్కృతిక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. శిల్పారాం పోయాడు ఏర్పాటు చేసి అందరినీ చంద్రబాబు రాజీవ్ గాంధీ శిల్పారాం పోదాం.